మెడలో తాళి తీసేయమన్న భద్రావతికి ఊహించని షాక్ ఇచ్చిన ప్రేమ. మరి ప్రేమ ఏం షాక్ ఇచ్చింది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జ్యువెలరీ కలెక్షను చూస్తూ వీడియోనైతే వివరించిపోతున్నాను. రాబోయే కథలు ఏం జరిగిపోతుందనేది ఇప్పుడైతే మీరు తెలుసుకోవచ్చు. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడైతే ధీరజ్కి విడాకులు ఇవ్వమన్నా వల్లి చెంప పగలగొడుతుంది. ఏంటి, నువ్వేది చెప్తే అది వింటాను అనుకున్నావా? ధీరజ్ని వదిలి వచ్చేసినంత మాత్రాన శాశ్వతంగా ధీరజ్కి దూరం అయిపోతాను అనుకున్నావా ఏంటి? వచ్చి నా దగ్గర బాగానే చెప్తున్నావు. నేను ధీరజ్కి పూర్తిగా దూరం అవ్వాలి అనుకోలేదు. ధీరజ్తో నేను విడిపోతే నువ్వు చాలా హ్యాపీగా ఉండేలా కనిపిస్తున్నావు. నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? నోరు మూసుకుని వెళ్ళు, లేకపోతే నా చేతిలో నీ పని అయిపోతుంది అంటూ వల్లికి పెద్ద షాక్ ఇస్తుంది. వల్లి అక్కడి నుంచి చెంప మీద చేయి పెట్టుకుని వెళ్ళిపోతుంది. ఏంటి, బాగా సన్మానం చేసినట్టుందేంటి ప్రేమ? లేకపోతే విడాకులు తీసుకోమని సలహా ఇస్తావా? నువ్వు అసలు ఆడతానివేనా? ఈ ఇంటి పెద్ద కోడలు అంటూ మావయ్య గారు నెత్తిన పెట్టుకుంటారు. కానీ నువ్వు చూస్తే ఈ ఇంట్లో వాళ్ళను విడతీసి ఆనందపడాలని చూస్తున్నావు. కానీ అసలు ప్రేమ ధీరజ్ విడిపోవడంలో నువ్వున్నావని ఒక్క క్లూ దొరికిందంటే అప్పుడు కథ నీ సంగతి చెప్తాను అని చెప్పేసి ఇక నర్మద అంటూ ఉంటుంది. అమ్మో, దీనికి కనుక దొరికాను అంటే నా పని అయిపోతుందని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతుంది వల్లి. అయితే ఈలోగా ఇక్కడ చూస్తే సేనాపతి భద్రావతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇప్పుడు ప్రేమ పరిస్థితి ఏంటి, ఎన్ని రోజులని ఇలా ఎదురు చూస్తూ ఉండాలి? ప్రేమ పూర్తిగా మర్చిపోయేంత వరకు మనం ఎలా ఎదురు చూస్తూ ఉండగలం? ఈలోగా వాడు ఏదో ఒక మాయ చేసి ప్రేమని ఎగరేసుకుపోడని గ్యారెంటీ ఏముంది? ప్రేమ మనసులో వాడున్నాడు, వాడి మనసులో ప్రేమ ఉంది. ఒకరి కోసం ఒకరు బ్రతకాలని నిర్ణయించుకున్నారు. ఏదో ఒక టైంలో మన గురించి కనుక నిజం తెలిసిందంటే ప్రేమ ఒక్క క్షణం కూడా ఉండదు. దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సేనాపతి చెప్తూ ఉంటాడు భద్రావతితో. ఇక్కడ నర్మద అయితే మాత్రం వేదవతి దగ్గరికి వస్తుంది. ఏవండి అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటమ్మా గవర్నమెంట్ కోడలా అని చెప్పేసి వేదవతి అడుగుతూ ఉంటుంది. ఏముంది, మీ చిన్న కొడుకు కోడలు కలవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీ చిన్న కొడుకు మాటిచ్చారు కదా, ఎలాగైనా సరే నా భార్య ప్రేమను తీసుకొస్తాను, అది ఒక తెక్కల మొహంది అని చెప్పారు కదా, తీసుకొస్తారులే, మీరు వంట మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి అంటూ ఉండి, కానీ ఏం చేస్తానే, అది ఇక్కడికి తిరిగి వచ్చేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. ఈ ఇంటి నుంచి కావాలనే మా అక్క అన్నయ్య దాన్ని వేరు చేసి తీసుకుని వెళ్ళిపోయారు. దాన్ని ఎక్కడ కూడా వదలకుండా దాని చుట్టూ తిరుగుతూ ఎంతసేపు ఇక దానికి మన మీద లేనిపోనివి ఎక్కిస్తూ ఉంటే అది కూడా ఆ మాటలు నమ్మి మోసపోతుంది. అందుకనే నాకు భయంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి. ఏం కాదు, ఎందుకంటే ప్రేమకు ధీరజ్ అంటే చాలా ఇష్టం. ఆల్రెడీ అక్కడ విడిపోమన్నా మీ పెద్ద కోడలు గారు చెంప పగిలిందిలే. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? అవును, మీ పెద్ద కోడలు గారు పాపం విడాకులు తీసుకోమని సలహా ఇవ్వడానికి వెళ్ళింది. ప్రేమకు గూబ పగలగొట్టి పంపించింది. అప్పుడే అర్థమవుతుంది కదా ప్రేమకు ధీరజ్ అంటే ఎంత ఇష్టమో. ధీరజ్ మీదున్న ఇష్టాన్ని ఎప్పటికీ వదులుకోదు. ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా అక్కడే ఉండిపోతుందని మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. దీనికేమొచ్చిందే, అసలు ఇది ఎందుకు అలా చేస్తుంది? విడాకులు తీసుకోమని సలహా ఇస్తుందా? దీన్ని వదిలిపెట్టకూడదు. హలో, మీరు అప్పుడే ఆవిడ గారి దగ్గరికి వెళ్ళనవసరం లేదు. త్వరలోనే ఆవిడ గారి గురించి నేను తెలుసుకుంటాను. ఏదైనా ప్రేమ ధీరజ్ మధ్యలో తను కనుక ఉంది అని తెలిస్తే అప్పుడు కథ సంగతి చెప్తాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది నర్మదైతే. ఇక్కడ చూస్తే ప్రేమ అంటూ భద్రావతి ప్రేమను దగ్గర కూర్చోబెట్టుకుంటుంది. ఏంటే, ఇంకా అలా ఆలోచిస్తూ బాధపడుతూనే ఉన్నావా? ఎందుకే ఇంకా బాధపడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది భద్రావతి. ఈలోగానే, ఏంటే అలా అడుగుతావేంటి? దానికి వాడంటే ప్రాణం. ఆ ఇంట్లో వాళ్ళందరూ దాన్ని ఎలా చూసుకున్నారో మనం కూడా చూస్తూనే ఉన్నాం కదా. ఇంకా కొత్తగా అడుగుతావేంటి? ఆ ఇంట్లోంచి పంతానికి వచ్చేసింది, ఇప్పుడు వెళ్ళమంటే వెళ్ళడం లేదు. అమ్మా చాలే, నువ్వు ఇక దీన్ని వెళ్ళమని అనొద్దు. అది అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటూనే ఉంది, మనం కూడా చూస్తూనే ఉన్నాం కదా. ఇంకా ఆ ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళుతుంది? కళ్యాణ్ గాడి గురించి బయట పెట్టి ఆ ధీరజు చాలా పెద్ద తప్పు చేశాడు. ఇంక జీవితంలో నా మేనకోడలు ఆ ఇంటి గడప తొక్కదు, ఎప్పటికీ కూడా ఆ ఇంట్లో ఉండదు. ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు కొంచెమైనా బుర్రుండే మాట్లాడుతున్నావా భద్రావతి?
ఆ ఇంటి గడప తొక్కదు అంటావేంటి? ఆ ఇంటి కోడలు మన ప్రేమ. ఇప్పుడు ఇద్దరిని విడదీసి ప్రేమ భవిష్యత్తుని ఏం చేయాలి అనుకుంటున్నావు? ధీరజు ప్రేమ మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. వాళ్ళిద్దరినీ ఏదో రకంగా సర్ది చెప్పి కలపాలి, కానీ నువ్వు విడదీయాలని చూస్తావేంటి? నేనెక్కడ చూస్తున్నాను? ప్రేమ చూస్తూనే ఉంది కదా. వాడు అసలు గడప దాటక ముందు నుంచి ప్రేమని అవమానిస్తూనే వచ్చాడు. ప్రేమ విషయంలో వాడెప్పుడూ ప్రేమను తక్కువ చేస్తూనే వచ్చాడు. అన్నీ చూసిన ప్రేమ ఎలా వెళ్ళాలి అనుకుంటుంది? ప్రేమ వెళ్ళాలి అనుకున్నా మనం ఎలా పంపిస్తామో? ఇంకా అదెక్కడికి వెళ్ళదు. దానికి వాడికి పెళ్ళి ఒక కల మాత్రమే. వాళ్ళిద్దరిది నిజమైన పెళ్ళి కాదు. ఎక్కడో భయపడుతూ తాళి కట్టించుకున్నంత మాత్రాన అది నిజమైన పెళ్ళి ఎలా అవుతుంది? ప్రేమ, ఈ తాళిని తీసి బయటపడే. అప్పుడు ఇక నీకు వాడి మీద అసలు ధ్యాస ఉండదు. వాడు నీ భర్త అనే విషయాన్ని కూడా నువ్వు మర్చిపోవచ్చు. ఈ తాళి తీసుకుని వెళ్ళి వాడి మొహాన విసిరేసిరా అంటూ ప్రేమ మెడలో తాళిబొట్టుని పట్టుకుంటుంది. ఇక భద్రావతి అయితే అప్పటి వరకు మౌనంగా ఎవరు చెప్పినా సరే ఏం మాట్లాడకుండా అలా కూర్చొని ఉన్న ప్రేమ అయితే, అత్త తాళిని వదిలత్తా అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకే ఈ తాళి ఇంకా నువ్వు మెడలో మోస్తున్నావు? ఈ తాళి నీ మెడలో ఉన్నన్ని రోజులు నీకు వాడు చేసిన అవమానం గుర్తుకొస్తూనే ఉంటుంది. వాడి జ్ఞాపకాలు కూడా నీ దగ్గర ఉండకూడదు అంటే ఈ తాళి నీ మెడలో ఉండకూడదు, తీసి పడేయని చెప్పేసి భద్రావతి అంటూ ఉంటుంది. అత్త తాళి వదులు అని చెప్పేసి గట్టిగా లాక్కుంటుంది. ఏంటే ఇంకా ఎందుకే వాడి గురించి ఆలోచిస్తున్నావు? ఈ తాళి నువ్వు మెడలో వేసుకుంటే వాడు నీ భర్తనే కదా అర్థం. వాడు నీకు భర్తే కాదనుకుని నువ్వు వచ్చేసినప్పుడు ఇంకా ఈ తాళి గురించి, అలాగే ఆ బంధం గురించి, ఆ ఇంటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఏం మాట్లాడుతున్నావు అత్త? నేను ధీరజ్ని భర్త కాదనుకుని రాలేదు. ఏదో చిన్న గొడవ రావడంతో తప్పనిసరి పరిస్థితిలో బయటకు వచ్చేశాను. ధీరజ్ని శాశ్వతంగా వదిలేస్తానని, అలాగే మీరు చెప్పినట్టు విని నేను ఇక్కడే ఉండిపోతానని మీరు అనుకుంటున్నట్టున్నారు. నేను మీ ప్రతి మాటని మౌనంగా భరిస్తున్నాను కాబట్టి వాళ్ళ విషయంలో వాడు చేసిన తప్పుని వేలెత్తి చూపిస్తున్నానని, వాడిని శాశ్వతంగా వదిలేసుకుంటానని అనుకున్నట్టున్నారు. వాడిని నేను ఎప్పటికీ వదులుకోలేను. వాడు నన్ను ఎంత ప్రేమించాడో నాకు తెలుసు. నా కోసం ఎంత చేశాడో కూడా నాకు తెలుసు. వాడు నా కోసం తన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా నా భవిష్యత్తు కోసం నా గురించి ఆలోచించే వ్యక్తి వాడు. వాడు ఒక్క విషయాన్ని బయట పెట్టాడని చెప్పి నేను ఇక అక్కడి నుంచి వచ్చేసి చాలా పెద్ద తప్పు చేశాను. నేను వాడితోనే కలిసి ఉంటాను. ధీరజే నా ప్రాణం ప్రపంచం. ఈరోజు నా తాళిని తీయాలి అనుకున్నారు, రేపొద్దున్న వాడి ప్రాణాలు తీయాలి అనుకోరని గ్యారంటీ లేదు. నేను ఇక్కడే ఉంటే వాడు బలైపోతాడు. నాకు ధీరజ్ కావాలి. ధీరజ్ లేకుండా నేను బ్రతకలేను. గుడ్ బాయ్. ఇంకెప్పుడు కూడా ఈ ఇంటికి తిరిగి వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ ప్రేమ, అమ్మ ప్రేమ అంటూ వెనకాలే వస్తారు సేనాపతి, భద్రావతి ఇద్దరూ కూడా. అలా వచ్చేసరికి గబగబా వేదవతి దగ్గరికి వచ్చి, చిన్నత్త నేను ఇంకెప్పటికీ ఆ ఇంటికి వెళ్ళను, వాళ్ళకి చెప్పు, ఇక వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పని ఇక వేదవతిని గట్టిగా పట్టుకుంటుంది. ఇక వేదవతి చాలా సంబరపడిపోతుంది. ప్రేమ నువ్వు నోరు మూసుకునిలారా, నువ్వు అనవసరంగా అక్కడికి వెళ్ళి మళ్ళీ అవమానాలు పడాల్సిన అవసరం నీకు లేదు. నీకు వాడికి ఎలాంటి సంబంధం లేదు. నువ్వు ఇలా వచ్చే అని చెప్పేసి గట్టిగా భద్రావతి అరుస్తూ ఉంటుంది. ఏంటి మీరు నా భార్య మీద నోరు పాడేసుకుంటున్నారేంటి? తను నా భార్య. ఈ ధీరజ్ భార్య ప్రేమ. ప్రేమ ఎప్పటికీ ధీరజ్తోనే కలిసి ఉంటుంది. 4 రోజులు మీరు తీసుకుని వెళ్ళిపోయినంత మాత్రాన అది నన్ను వదిలేసుకుంటుంది అనుకున్నారా ఏంటి? దానిది నాది విడదీయలేని బంధం. మేమిద్దరం భార్యాభర్తలం. మమ్మల్ని ఎవ్వరూ దూరం చేయలేరు. ఎన్ని ప్లాన్లు చేసినా, ఎన్ని విధాలుగా మా ఇద్దరి మధ్య మీరు గొడవలు సృష్టించినా, మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ మమ్మల్ని కలిపే తీరుతుంది. చూశారు కదా, నా ప్రేమ నా ఇంటికి వచ్చేసింది. మరోసారి నా భార్య జోలికి వచ్చి మా ఇద్దరిని విడదీయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంకా ఈ ఇంటి గడప తొక్కే అర్హత మీ ఎవ్వరికీ ఎప్పటికీ లేదు.
ప్రేమ నా భార్య నాతోనే ఉంటుంది వెళ్ళిపోండి అంటూ గట్టిగానే ధీరజు షాక్ అయితే ఇస్తాడు భద్రావతికి. అలా భద్రావతికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. ప్రేమ తిరిగి రావడంతో వల్లికి పెద్ద షాకే ఎదురవుతుంది. ప్రేమ వెళ్ళిపోయింది, నర్మందను కూడా బయటకు గెంటేయాలనుకున్న వల్లి షాక్ అయిపోయి ఉండిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనున్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.